ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నువ్విక్కడ లేవంటే నేను నమ్మను వదినా. లోకేశ్వర్కి సీమంతం చెయ్యాలని నువ్వెంత ఆరాటపడ్డావో నాకు తెలుసు. నీ చెల్లికి జరిగే సీమంతాన్ని కళ్ళారా చూడాలని ఎంత ఆశపడ్డావో నాకు తెలుసు వదినా. మీరు కోరుకున్నట్టు, మీరు కలలు కన్నట్టు నీ చెల్లికి ఇక్కడ సీమంతం జరుగుతుంటే మీరు లేరంటే నేను నమ్మను వదినా. అసలు మీరు ఎందుకు కనపడకుండా ఉన్నారో నాకు తెలీదు వదినా. దయచేసి రండి వదినా. నేను నీకు మరిదిని కాదు బిడ్డని అన్నావు కదా వదినా. నిజంగా మీరన్న మాట నిజమే అయితే రండి వదినా. రావద్దునా, రావద్దునా, ప్లీజ్. రావద్దునా, ప్లీజ్. వదినా, ప్లీజ్. వదినా, వదినా, వదినా ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వదినా? నేనెక్కడికి వెళ్ళట్లేదు బాబీ. ముందు నువ్వు వెళ్ళి ఫంక్షన్ స్టార్ట్ చేయి, వెళ్ళు. లేదు వదినా, నువ్వు లేకుండా ఈ ఫంక్షన్ జరగదు. ఏంటమ్మా, లోకేశ్వరి శ్రీమంతం జరగాలని అన్ని ఏర్పాట్లు చేసి నువ్వు ఫంక్షన్కి దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏం జరిగిందో చెప్పవే గుండమ్మా. ఏం లేదు తాతయ్య. సరే వదినా, మిమ్మల్ని అడిగి నేను ఇబ్బంది పెట్టను. ఎందుకు ఫంక్షన్కి దూరంగా ఉన్నారన్న కారణం నాకు అనవసరం. కానీ మీ చేతుల మీదుగానే ఈ ఫంక్షన్ జరగాలి. రెండోదిన ప్లీజ్. వద్దు బాబీ, వద్దు. మీరందరూ వెళ్ళండి. నువ్వు వద్దు అంటే నేను చచ్చిన తొట్టుదిన.
రామ్మా. పదండి వదిన, ఇంకేం ఆలోచించొద్దు. పదండి వదిన, పదండి. రామ్మా రా. రండి బాబీ రండి వదిన, రామ్మా రండి. పద. ఇదిగో ఇదిగో మా వదిన, మా ఇంటి దేవత, నాకు అమ్మ. ఈ తల్లి చేతుల మీదుగానే నా భార్య సీమంతం జరుగుతుంది. వదిన, రెండొదిన, మీ చేతులతో లోకేశ్వర్ని ఆశీర్వదించి ఈ ఫంక్షన్ స్టార్ట్ చేయండి. వదిన, రెండొదిన. బ్లాక్మెయిల్ చేశాను, పోయింది అన్నావు, మరొచ్చిందేంటి? రెండోదిన. ఆగమ్మా. శుభమా అని నీ చెల్లెలు శ్రీమంతం చేసుకుంటుంటే తొలిసారి నువ్వు గంధం రాస్తావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.